నవరాత్రుల్లో 4వ అవతారం కాత్యాయని దేవి. పార్వతీదేవి యొక్క మరొక స్వరూపమే కాత్యాయని అమ్మవారు. అమ్మ సింహవాహనంపై ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో పద్మము మరియు అభయ ముద్రలతో చతుర్భుజిగా దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం కాత్యాయనుడు అనే మహర్షి అమ్మవారి గురించి కఠోర తపస్సు చేసి మహిషాసురుని సంహరించడం కోసం తన పుత్రికగా జన్మించమని ప్రార్థించాడు. అప్పుడు అమ్మ యజ్ఞం నుంచి జనించింది. కాత్యాయనుడి పుత్రిక కాబట్టి కాత్యాయని అయింది. బృందావనంలో గోపికలు మరియు రుక్మిణీదేవి కూడా కృష్ణుని భర్తగా పొందటం కోసం కాత్యాయని మాతను ఆరాధించి వ్రతం చేశారని, అందువల్ల వారు కృష్ణుని భర్తగా పొందగలిగారని భాగవతంలో చెప్పబడింది. కాత్యాయని వ్రతాన్ని పెళ్లి కాని ఆడపిల్లలు ఆచరిస్తారు. కాత్యాయని అమ్మవారిని పూజిస్తే గ్రహదోషాలు తొలగి సరైన వరుడు లభించడమే కాకుండా త్వరగా వివాహం జరుగుతుందని, అనుకూల దాంపత్యం లభిస్తుందని విశ్వసిస్తారు. కాత్యాయని మాతను పూజించడం వల్ల శౌర్యం, ధైర్యం, విజయం మరియు శక్తి లభిస్తాయి.